of you, good morning children. Good morning. Okay. Today we are going to learn how to blend the sounds of letters together. A, E, I, O, U. ఈ 5 లెటర్స్ ని కూడా ఏమంటారంటే ఓవెల్స్ అంటారు. ఈ రెస్ట్ ఆఫ్ ద ఈ లెటర్స్ ని ఏమంటారంటే కాన్సోనెంట్స్ అంటారు. ఆల్రెడీ వి ప్రాక్టీస్డ్ ద లెటర్స్ అండ్ ఫోనిక్ సౌండ్స్. నౌ వి హావ్ టు blending the sounds of two letters. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 2 లెటర్స్. B, A. ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇక్కడ? 2 అక్షరాలు ఉన్నాయి. 2 లెటర్స్. ఈ 2 లెటర్స్ ని మనం కలిపి చదవాలి. బ్లెండింగ్ అంటే ఈ రెండింటిని ఎలా కలిపి మనం కలపాలి. అర్థమైందా? అది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఈ ఓవెల్ తోటి వేరే లెటర్స్ చేర్చి మనం ఎలా పలకాలి అంటే ఎలా బ్లెండ్ చేయాలి అనే దాన్ని మనం కలిపి పలకడం అన్నమాట. బ్లెండ్ చేయడం అంటే కలిపి పలకడం. బిని ఏతో, ఏ అనేది ఓవెల్ కదా. ఈ, ఐ, ఓ, యు వీటిని ఏమంటారు? ఓవెల్స్ అంటారు. వీటితోటి ఈ కాన్సోనెంట్స్ ని కలిపి ఎలా మనం బ్లెండ్ చేయాలి, ఎలా మనం పలకాలి అనే దాన్ని ఇంతకుముందు విడివిడిగా పలకడం తెలుసు మీకు కదా. బి, బ, బ కదా. బ, ఏ, ఏ, బ, ఏ, బ కదా. బి, ఏ, టి. ఇక్కడ టి ఇంకొక అక్షరం పెట్టామనుకోండి ఏమైంది? బ్యాచ్. ద, ఏ, ద, A, F, G, G, A, G, H, A, H, A, H, Z, A, J, A, N, P, A, P, W, A, gra, A, ra, A, sa, t, A, ta, b, E, B. ఇది ఎలా పలుకుతాం మనం? ఇది E, A, elephant కదా. B, D, F, G, H, Z, K, L, M, N, P, Q, R, S, T. ఇది ఐతో కలిపితే బ. ఐదు ఎలా ఫోనిక్స్ లో ఎలా పలుకుతాం మేము? ఈ. వెరీ గుడ్. ఈ, బి, ఈ, బి, టి, ఫి, కి, టి, జి, కి, లి, మీ, ని, పి, క్వి, రి, సి, టి. ఓకే. ఇది ఇప్పుడు నేను చెప్తాను, మీరు చెప్పండి. ఇదేంటి? ఇది ఓ. ఎలా వెళ్తాం? ఓ, బో, జో, ఫో, గో, హో, జో, కో, లో. అంతే కదా. ఇది చెప్పండి. మో, నో, పో, క్వో. ఇక్కడ ఏం పలికాం? క్వి పలికాం. అయ్యేది కాబట్టి ఇక్కడ ఓ ఉంది కాబట్టి ఏం పలుకుతున్నా? క్వో, 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 క్వో,
ఇంకా నేను జెడ్ దాకా రాయలేదు. ఇలాగే సేమ్ జెడ్ వరకు కూడా ఇలా పలకడం మీకు రావాలి. ఓవెల్స్ అంటే మీకు తెలిసింది కదా, ఏమేమి ఉన్నాయి మన ఏ టు జెడ్ లో ఓవెల్స్ ఏమున్నాయి? ఏ, ఈ, ఐ, ఓ, యు. These are called vowels. Apart from these letters, rest of the letters are consonants. Okay? మళ్ళీ ఇలా మనం రోజు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎంత పెద్ద వర్డ్ ఇచ్చినా కానీ, ఎన్ని లెటర్స్ ఇచ్చినా కానీ మీకు పలకడం అనేది వస్తుంది.